CCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందిస్తున్నవారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. Music Studio. నమస్కారం. CCC డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోస్టల్ పోలీసింగ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. అక్రమ దందాకు అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ ఆరోపణ. సీఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో అగ్ని ప్రమాదాల నివారణపై భీమవరంలో ఒకరోజు శిక్షణ, అవగాహన పెంచుకోవాలంటూ హితవు. కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయండి, ప్రభుత్వాన్ని కోరిన రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. శోభాయమానంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం. కోస్టల్ పోలీసింగ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టు తీరంలో కోస్టల్ పోలీసింగ్ ఏదంటూ ప్రశ్నించారు. కోస్టల్ పోలీసింగ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టు తీరంలో కోస్టల్ పోలీసింగ్ ఏదంటూ ప్రశ్నించారు. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకి పవన్ చురకలంటించారు. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన విషయంలో కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ నిలదీశారు. పోర్టులో పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణా చాలా తీవ్రమైన అంశమని పవన్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎన్నో జాతీయ సంస్థలు, పెద్ద కంపెనీలు ఉన్నాయని, ఇక్కడకు ప్రమాదకర శక్తులు వస్తే వాటి రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని అధికారులకు సూచించారు. అనంతరం కాకినాడ పోర్టు తనిఖీ చేశారు. కాకినాడలో స్మగ్లింగ్కు అధికారులు అండగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు అథారిటీ సభ్యులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తీర ప్రాంతాల్లో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే దేశ భద్రతకు భంగం కలుగుతుందని అన్నారు. అక్రమ రవాణాలకు పాల్పడుతున్న వారిపై కేసులు పెట్టి నిజాలను బయటకు తీసేయాలని డిమాండ్ చేశారు. చదివి చెప్తున్నాను ఇది మీకు. కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే పోర్టులో చాలా కీలకమైనది. ఇంత పెద్ద పోర్టుకి సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్లే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ, అటు పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతా ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్లేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాకే సహకరించాల పోర్ట్ అధికారులు.
షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్ గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్ గా అందరూ చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తాను. చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను, కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం. అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే. ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టుల సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది, ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా, సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ మీకు అధికారికంగా మీకు ఇచ్చారా, మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే బాగా చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. నాకు నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లేదు. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది, ఇది ప్రజలకు తెలియాలి. ఇది జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే చెప్పాం. తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ ఎ వర్డ్ టు పీపుల్. మేము ప్రజలకు మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అలాగే దీన్ని ఖచ్చితంగా దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఆంధ్ర ఈజ్ మేజర్ హబ్ ఫర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు ఈ రోజున. మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు, కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా గట్టి బలమైన చర్యలు. సీఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని ఫ్యాక్టరీల ఉమ్మడి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు సూచించారు. సీఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని ఫ్యాక్టరీల ఉమ్మడి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా సీఫుడ్ ప్రాసెసింగ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోటల్ ఆనంద్ ఇన్లో భద్రతపై ఒకరోజు శిక్షణా సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో జరిగే ప్రమాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సీఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో ఉపయోగించే అమోనియా గ్యాస్ వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శిక్షణకు హాజరైన సిబ్బంది సమస్యలను నివృత్తి చేశారు. అనంతరం గోదావరి మెగా ఫుడ్ పార్క్లో టెక్నికల్ సేఫ్టీ టీం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆనంద గ్రూప్ ఎండి జోగి ఆనందవర్మ, బెల్గం ఫిషరీస్ ఆనంద్, హిమైనాథ్, జయలక్ష్మి సీ ఫుడ్స్ ప్రతినిధులు ప్రతాప్, హెచ్ఆర్ కన్సల్టెన్సీ ప్రతినిధి భాష పాల్గొన్నారు. అలారం వచ్చిన తర్వాత మీరు అందరూ బయటకు వచ్చారు కదా, అలారం వచ్చాక నెమ్మదిగా ఏదో జస్ట్ ఊసులాడుకుంటూ మాట్లాడుకుంటూ రావడం కాదు. మీరు మీ పక్క వాళ్ళతో చెప్పి కొంచెం స్పీడ్ గా నడుస్తాను చూసారా, అలా స్పీడ్ గా నడుచుకుంటూ రావాలి. స్పీడ్ గా నడుచుకుంటూ, పరిగెత్తుకుంటూ కూడా కాదు. అంతే నిజంగా మీరు ముందు తెలుసు కాబట్టి ఇలా వస్తున్నారేమో, కానీ రియల్ ఎమర్జెన్సీలో మీరు ఇలా వస్తే మాత్రం అవ్వదు. అలా వస్తున్నప్పుడు అక్కడ స్లిప్పరీగా ఉంటుంది, తడి గట్ట స్లిప్ అయిపోయి పడిపోకుండా ఒకళ్ళు పడ్డారనుకోండి, వాళ్ళ మీద ఒకరు పడిపోతారు. అది చూసుకుంటూ మీరు ప్లాంట్ గా తొందరగా ఇక్కడ అసెంబ్లీ పాయింట్ కి వచ్చేయాలి. ఇంకేమైనా అమోనియా స్మెల్ వచ్చినా, ఇంకేమైనా అనిపించినా, మీ ఏరియాలో అనిపించినా మీరు అలారం కొట్టండి. మీ దగ్గరలో ఉన్న అలారం ఏదైతే ఉందో అది మీకు ఏమైనా అన్సేఫ్, బాగాలేదు పరిస్థితి, రిస్క్ గా ఉన్నది అంటే మీరు అక్కడ మీ దగ్గరలో ఉన్న అలారం ని ప్రెస్ చేయండి. మీ దగ్గరలో ఉన్న అలారం ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీరు అసెంబ్లీ పాయింట్ కి వచ్చేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అసెంబ్లీ పాయింట్ దగ్గరికి తీసుకొని రండి. मालूम हो गया आपको, क्या हुआ ना, हमारा प्लांट में अमोनिया का सिलेंडर गैस यूज कर रहे हैं, वो उसमें गैस लीक हो जाए तो आप किधर जाने के लिए, कौन सा बेस्ट जगह है हमारा सेफ में, उसमें जाने के लिए, उधर खड़ाने के लिए ये मॉक ड्रिल कंडक्ट किया. अभी हमारा को अमोनिया गैस सिलेंडर लीक हो गया. लीक होने के बाद हमारा को अलार्म बज रहा है ना, साउंड आ गया ना, वो साउंड से आप किधर से आ गए बाहर, वो इमरजेंसी डोर से बाहर आ गया. बाहर आके किधर आ गया आप, असेंबली पॉइंट है, असेंबली पॉइंट पास आके खड़ा है. अभी हमारा आदमी लोग है ना, वो अमोनिया गैस लीक हो गया, उधर हमारा मेंटेनेंस टीम है,
इमरजेंसी टीम है, वो लोग पीपी किट ऑक्सीजन सिलेंडर वो लगा के जाके वो पूरा बंद कर दिया। बंद करने के बाद वो लोग भी इधर आ गया, आप लोग इधर आ गया। अभी उधर कोई हो गया, कोई आदमी नीचे गिर गया, नहीं तो कोई आदमी मर गया, ऐसा चेक करने के लिए गया। उधर कोई भी नहीं है। आप लोग इधर आ गए ना, असेंबली पॉइंट पास आ गए ना, आपका पूरा आदमी को काउंट किया। हमारा पास कितना आदमी ड्यूटी पे आ गया, वो लोग पूरा आ गया, नया आया, चेक किया, पूरा आदमी आ गया था। अभी अंदर कोई भी प्रॉब्लम नहीं है। डिपार्टमेंट वाले आके हमारा को मॉक ड्रिल कंडक्ट किया। अमोनिया में आपको मालूम पड़ने के लिए मॉक ड्रिल कंडक्ट किया। కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్ట భాస్కర్రావు, కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్ట భాస్కర్రావు, శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు అన్య భవన్లో వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్ల సమస్యపై చర్చించారు. జిల్లాలో 720 కొత్త వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల పంటలకు నీరు అందడం లేదన్నారు. వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కనెక్షన్ల మంజూరుపై జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోర్డులకి సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున భావిస్తా ఉన్నాం. కొన్ని చోట్ల అయితే వ్యవసాయ బోర్డులకి కొత్తగా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలంటే విద్యుత్ శాఖ అధికారులు కానీ సిబ్బంది కానీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు, లంచాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. దీని మీద కూడా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి రైతులు ఎంతో కష్టపడతా ఉంటే ఆ అన్నదాతల దగ్గర నుంచి ఇవాళ విద్యుత్ శాఖ అధికారులు వేలకు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇవాళ విద్యుత్ కనెక్షన్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలోనే 72,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మరొక 720 విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. మరి ఆ దరఖాస్తులు వెంటనే పరిశీలించి వెంటనే వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విద్యుత్ శాఖ అధికారులు కోరుతా ఉన్నాం. వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఈ నీటి సంఘాల ఎన్నికల్లో ప్రధానంగా కౌలు రైతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు, మరి అట్లాంటి కౌలు రైతులకి ఈరోజు ఓటు హక్కు కల్పించి ఇవాళ సాగునీటి సంఘాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. సందర్భంగా కీర్తి సురేష్ను తన పెళ్లిపై వస్తున్న వార్తల గురించి మీడియా ప్రశ్నించగా తిరుపతిలో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. గోవాలో వచ్చే నెల తన వివాహం జరుగుతుందని చెప్పుకొచ్చారు. పెళ్లి దగ్గర పడడంతో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో తమ వివాహం జరగనుందని స్వయంగా తెలిపారు. అలాగే తను నటించిన బేబీ జాన్ సినిమా రాబోతుందని తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక పూజలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో, అలాగే సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాల దేవస్థానంలో కార్తీక పూజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు దీపాలను వెలిగించి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం అమ్మవారికి స్నాపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఫలపుష్పాలతో రూపొందించిన మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహనాలపై అమ్మవారు భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి సన్నిధి శోభాయమానంగా కాంతులేనుతుంది. కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగా దేవుడు తన చేయి వట్టి తీయగా పొత్తున నుండి ఆ విధాన గిల్చెను. రంగభూపతే మాం రక్ష శ్రీపతే భవబంధమోచనా వరదా కరుణా శ్రీనికేతనా వృషసేనా దివ్యమనోహరా రంగభూ
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం టీటీడీ మహిళా ఉద్యోగులు పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సారె సమర్పించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం టీటీడీ మహిళా ఉద్యోగులు పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి, ఉన్నతాధికారులు సత్యమణులతో పాటు టీటీడీ మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వెంకట సాయిబాబా మందిరంలో కార్తీక మాసం ఆఖరి గురువారం సందర్భంగా విశేష కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వెంకట సాయిబాబా మందిరంలో కార్తీక మాసం ఆఖరి గురువారం సందర్భంగా విశేష కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మందిరం చైర్మన్, జనసేన పార్టీ ప్రోటోకాల్ రాష్ట్ర చైర్మన్ మల్లినీటి తిరుమలరావు, మల్లినీటి సుధాకర్ కుటుంబ సభ్యులతో కార్తీక దామోదర తులసీదాత్రి సహిత ఆకాశదీప పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయి సేవకులు, భక్తుల సమక్షంలో అర్చకులు పి నారాయణ శేష్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని వెంకట సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెంకట సాయిబాబా మందిరం హౌసింగ్ బోర్డు లో వేయించేస్తున్న మా సాయిబాబా గుళ్ళో 13వ కార్తీక దీపారాధన జరుగుతుంది. 13 సంవత్సరాలు అయిందన్నమాట అండి ఈవేళతోటి. ఈ దీపారాధనకి వచ్చిన భీమవరం నుంచి విచ్చేసిన భక్తులందరికీ, హౌసింగ్ బోర్డులో విచ్చేసిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాకి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సాయిబాబా అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే మన శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. కార్తీక మాసం చాలా విశేషమైన పర్వదినాలతో భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ మల్లినీటి సత్యనారాయణ గారి స్మృత్యర్థం వారి కుమార్ శ్రీ మల్లినీటి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఆలయ నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 13 సంవత్సరాల నుంచి కూడా భక్తులు, సాయి సేవకుల సమక్షంలో విశేషంగా ఎక్కడ ఏ సాయిబాబా ఆలయంలో కూడా ఇంత సామూహికంగా, ఇంత విశేషంగా జరిగే కార్యక్రమం గమనించి ఉండలేదు. అటువంటి విశేష కార్యక్రమాన్ని నిత్యం కూడా నెల రోజుల నుండి కూడా కార్తీక దామోదర సహిత తులసీదాత్రి సహిత ఆకాశ పూజ కార్యక్రమం స్వయంగా ఆ దంపతుల చేత పూజ కార్యక్రమం రోజు చేయించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కార్తీక మాసంలో ఈ సంవత్సరం ఆఖరి గురువారం, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఎంతో విశేషంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక 3 రోజుల్లో కార్తీక మాసం ముగుస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సకల దేవతా స్వరూపుడిగా భావించేటువంటి దత్తాత్రేయ స్వరూపుడైన సాయిన అనుగ్రహం అందరికీ కలగాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో అందరూ వర్ధిల్లాలని కోరి ప్రార్థిస్తూ జై సాయిరాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోస్టల్ పోలీసింగ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. అక్రమ దందాకు అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ ఆరోపణ. సీఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో అగ్ని ప్రమాదాల నివారణపై భీమవరంలో ఒకరోజు శిక్షణ, అవగాహన పెంచుకోవాలంటూ హితవు. కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయండి, ప్రభుత్వాన్ని కోరిన రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, శోభాయమానంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం. సమాప్తం. నమస్కారం.
TCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందించిన వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.